అందుకే అధ్యక్ష తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి. దీని మీద చర్చ జరగాలి, బస్ ఇది జరగాలి. మీడియా మిత్రులు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏమవుతున్నా సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్ట్ లో లిస్ట్ ఇవ్వండి. రైట్. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ కానోని క్రిమినల్ కిందనే చూస్తాము. రైట్. ఏమంటున్నాడు? జర్నలిస్ట్ సంఘాలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. జర్నలిస్ట్ సంఘాలు ఒక లిస్ట్ ఇవ్వాలంట. ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు జర్నలిస్టులు అంట, లిస్టులో లేనటువంటి వాళ్ళు క్రిమినల్స్ అంట. సరే, మా జర్నలిస్ట్ సంఘాలు ఇస్తాయి లిస్టు, తీసుకోండి, మీరు ఆ క్రైటీరియా ఏందో పెట్టండి, దాన్ని మేము కూడా స్వాగతిస్తాం. అలాగనే దీనికంటే దానికి ఒక చట్టం తెస్తా ఉన్నారు. పక్కన సిద్ధరాబాబు గారు చెప్తా ఉన్నారు, ఒత్తాసు వలుపుతా ఉన్నాడు ఆయన. ఈయన చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడు? చట్టం కూడా తెస్తాం దానికన్నా, తీసుకురండి, ఐ వెల్కమింగ్ యూ, తీసుకురండి, చట్టాన్ని తీసుకురండి, తీసుకొచ్చి చేయండి. అలాగనే ఈ చట్టంతో పాటు ఇంకొక చట్టం కూడా చేయండి. అసలు పొలిటికల్ లీడర్లు ఎవరు, వాళ్ళకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, వాళ్ళకు చేయాల్సినటువంటి కథ ఏంటి, ఒక లిస్ట్ కూడా రెడీ చేసి ఇవ్వండి, మాకు కూడా ఇవ్వండి. అంటే ఓటుకు రోడ్డు కేసులో దొరికినటువంటి దొంగ రాజకీయ నాయకుడా, షిప్పకూడినటువంటి వాడు రాజకీయ నాయకుడా, 86 కేసుల్లో నేరపూరితమైనటువంటి కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాడు రాజకీయ నాయకుడా, ఎవడు రాజకీయ నాయకుడు, ఎవరికి పదవులు ఇవ్వాలి, మీరు కూడా ఒక లిస్ట్ ఇవ్వండి. తెలంగాణ సమాజం ముందు పెట్టండి, తెలంగాణ సమాజం ముందు పెట్టండి, లిస్ట్ ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్తున్న మాట మీకే అప్ప చెప్తున్నాం, లిస్ట్ ఇవ్వండి, ఆ చర్చ పెట్టండి. 100%, 200%, 200% దానికి అగ్రి చేద్దాం. తెలంగాణ సమాజం మొత్తం ఒప్పుకుంటుంది. జర్నలిస్టులలో ఎవడు జర్నలిస్టు, ఏ ట్యూబు ఏది అనేది నొప్పి అవుతుంది కదా మీకు. ఆ జర్నలిస్టులను ఎవరు ఏరివేసే కార్యక్రమం మీరు చేస్తా అంటున్నారు కదా, చేయండి, అది వెల్కమ్ చేస్తున్నాం. అలాగనే రాజకీయ నాయకుడు ఎవడు, వానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, వాడు ఏం చేస్తే రాజకీయ నాయకుడిగా ఒక ఎమ్మెల్యేకి అర్హుడు, ఏ విధంగా ఉంటే వాడు ముఖ్యమంత్రికి అర్హుడు, ఏ విధంగా ఉంటే ఆయన మంత్రికి అర్హుడు, ఇది ఒక తీసుకురండి. ఇది కూడా ఒక లిస్టు రెడీ చేయండి, ఒక చట్టాన్ని చేయండి. ఓటుకు నోట్లోకి దొరికితేనే ముఖ్యమంత్రికి అర్హుడు అని, 50 లక్షలతో నోటుకు దొరకాలి, ఆడియోలు వీడియోలకు దొరకాలి, షిప్పకూడు తినాలి, అప్పుడే ముఖ్యమంత్రికి అర్హుడని, బూతులు మాట్లాడాలి, ఇష్టమైన హీరోయిన్ల మీద అడ్డమైన మాటలు మాట్లాడాలి, అప్పుడే మంత్రులకు అర్హులని, ఎమ్మెల్సీ కావడం కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి, దానికోసము రకరకాల అడ్డుదారులు దొక్కాలి, వాళ్ళకే ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులుగా అవకాశం ఉంటుంది, వాళ్ళకే దానికి ఎలిజిబిలిటీ అని, ఆ కేసును వాదించినటువంటి వాళ్లకు కీలక పదవులు వస్తాయని, ఇట్లా ఆ లిస్ట్ ఏంటో, ఆ క్రైటీరియా ఏంటో ఇవ్వండి. మీరు కూడా ఇటు జర్నలిస్టులకే ఏం న్యాయమో అటు మీకు కూడా అదే న్యాయం. షిప్పకూడు తిని దొంగల లెక్క మీరు అడ్డంగా పోయి జైల్లో పడి తినొచ్చినోడు ఇలా రాజ్యం ఏలుకుంటా నీతులు చెప్తా ఉంటే ఇలా జనము ఇలా అంత పిచ్చోళ్ళకి కనపడతా ఉన్నారా? ఏమండి రేవంత్ రెడ్డి గారు, కనపడతా ఉన్నారా అండి? మేము 50 లక్షలతో దొరకలే, ఏడా తప్పులు చేయలే, ఏ రకంగా పోయి ఈ అక్రమాలకు పాల్పడలే, వాళ్ళు మాట్లాడుతుంటే ప్రజలు మాట్లాడిన మాటలని తీసుకుపోయి చూపిస్తూ ఉంటే నొప్పి అవుతున్నదా మీకు? నొప్పి అవుతున్నదా అండి? ఇబ్బంది అవుతున్నదా? నిద్ర పడతలేదా? మీకు ఒక న్యాయం, జర్నలిస్టులకు ఒక న్యాయం. చేయండి, లిస్టు రెడీ చేయండి. ఆ లిస్టులో ఎవరుంటో చెప్పనా నేను? సంఘాల ఎందుకు ఇంటికాడ కూర్చో, అయోధ్య రెడ్డిని పిలిపించుకో, లిస్టు రెడీ చెప్పి చెప్తా ఎవరెవరు ఉంటారో. V6లో ఉన్నటువంటి వాళ్ళు, ఏపీ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వాళ్ళు, అల్ల పనిచేసే జర్నలిస్టులు, దీనికంటే ముందు బిగ్ టీవీలో ఉన్నటువంటి వాళ్ళు, అందులో కొంతమంది హేమీలు ఉంటారు, వీళ్ళు అసలు జర్నలిస్టులు, TV5లో ఉన్నటువంటి వాళ్ళు, ఒక సామాజిక వర్గాన్ని మోసేటువంటి వాళ్ళు, మహా న్యూసు, ఎన్టీవీ బ్రోకర్ ఛానలు, ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వాన్ని మోచేతి నీళ్ళు లాగే ఛానలు, ఎన్టీవీ లాంటి ఛానలు, ఇట్లా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, వెలుగు పత్రిక, ఈటీవీ ఛానలు, ఇవన్నీ మీకు అసలైనటువంటి జర్నలిస్టులు, వాస్తవాలను చెప్పినటువంటి వాళ్ళు, ఆ మేనేజ్మెంటు దానికి ఏం చెప్పాలో అది మాత్రం చెప్పేటువంటి వాళ్ళు మాత్రమే అసలైన జర్నలిస్టులు. వాళ్ళని మాత్రమే లిస్టులో పెట్టుకోండి. అయోధ్య రెడ్డిని కూర్చోబెట్టుకొని రాపిస్తే అయిపోయి గంట సేపటి రాసేస్తాడు, అయిపోతుంది. దానికి చట్టం చేసేసేయండి, అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్లోనే బ్యాన్ చేయండి, ఊకెందుకు లొలి పంచాయతీ అంతా. యూట్యూబ్లో బ్యాన్ చేసి దానికి ఒక క్రైటీరియా పెట్టి ఆ ప్రకారం చేయండి. మొత్తం బ్యాన్ చేసేస్తే అయిపోయా, ప్రజలు ఎవరు మాట్లాడొద్దు, ఒక హుకుం జారీ చేయండి. యూట్యూబ్లో అప్లోడ్ చేయొద్దు, హుకుం జారీ చేయండి. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే షీమునెత్తరు ఉందంట ఆయనకి. మరి ఎవడికి లేదో తెలంగాణలో షీమునెత్తరు, నీ ఒక్కడికే ఉందా షీమునెత్తరు?
10 మంది లేకుండా బయటికి రాలేవు. నువ్వు శీమునెత్తుడు గురించి, పౌరుషం గురించి, తొక్కడం గురించి, పండబెట్టి తొక్కడం గురించి, బట్టలు ఉడదేయం గురించి మాట్లాడతావు. ఒక్కడి తిరుగు మా లెక్క మేము తిరిగినట్టు. ఈ నీ గుంపు, నీ మంది మార్బలం అన్నీ బంద్ పెట్టు. ఒక్కరివే తిరగాల. నల్లమల అడుగులకు కాదు. నువ్వు హైదరాబాద్ నడిబొడ్డుకు వస్తావా, లేకపోతే పల్లెటూరులకు పోతావా? ఒక్కరివే ఇట్లా అంగీలు మూడేసుకొని తిరుగుతావు కదా, అట్లా తిరుగు. ఊర్లకు పోయి తిరుగు. ముసలోళ్ళు ఏ రకంగా సన్మానం చేస్తారు, రైతులు ఏ రకంగా సన్మానం చేస్తారు నీకు, ప్రజలు ఏ రకంగా హారతులు పడతారు నీకు తెలుస్తుంది. తిరుగు, నువ్వు ఒక్కరివే తిరుగు. నీ మంది మార్బలాన్ని, నీ జేజే బ్యాచ్ని, నీ సామాజిక వర్గాన్ని ఇవన్నీ కూడా వెనకేసుకొని తిరగకుండా ఒక్కరివే ఓ. అప్పుడేందో తెలుస్తుంది నీకు. నీ పులి ఏందో, పులి రంగేసుకున్న నక్కర అసలు రూపం ఏందో ఇవన్నీ తెలుస్తుంది.